స్టార్ట్ చేశాము 2 months బ్యాక్. పేపర్ ఫౌండేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే లవ్ పేపర్ అంటే పేపర్ని ప్రేమించండి. యూజ్ పేపర్ అంటే యూజ్ పేపర్ వితౌట్ వేస్ట్ అంటే పేపర్ని మీరు ఉపయోగించండి, ఆలోచించకుండా ఉపయోగించండి. మీకు 2 పేపర్లు అంటే 2 పేపర్లు యూజ్ చేయాలా, 1 పేపర్ అంటే 1 పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమి స్పాయిల్ అవ్వదు. మన మైండ్లో ఏముందంటే పేపర్ చెట్లు కట్ చేస్తారు, ఫారెస్ట్ కట్ చేస్తారని, అదంతా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే మేము ఈ NGO స్టార్ట్ చేశాము. దీంట్లో మేము ప్రజలకి, సొసైటీకి అసలు పేపర్ ఎట్లా తయారు చేస్తుంది. ఇండియాలో 80% దాకా పేపర్ తయారీలో అసలు వుడ్డే యూజ్ చేయరు, ఓన్లీ రీసైకిల్డ్ ఫైబరు. రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు కూడా చెప్పారు, జాల్నాలో ఒక ఇండస్ట్రీ పెట్టారు ఇక్కడ అనేసి. ఇట్లా రకరకాల డిఫరెంట్ వేరే స్టేట్స్లో చాలా చోట్ల పేపర్ మిల్స్ వేస్ట్ పేపర్ బేస్డ్ వచ్చింది. దాని మీద రీసైక్లింగ్ చేసి పేపర్ చేసి మనకు కావాల్సిన, ప్రజలకు కావాల్సిన రైటింగ్, ప్రింటింగ్ పేపరు, ప్యాకేజింగ్ పేపరు, బోర్డ్స్, రకరకాల పేపర్లు తయారు చేస్తున్నారు. అది ఏంటంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నాం. లేకపోతే కచరా అంతా వదిలేస్తే ఎన్ని మనకి బ్లాక్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. మనదే కాదు, వేరే దేశాల నుంచి కూడా వేస్ట్ పేపర్ ఇండియా తెచ్చుకొని అవి కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాము. ఇండియాలో పేపర్ తయారీ అంటే చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. నాట్ ఓన్లీ ఫర్ ఇండియాకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా మనం ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ బాగుండటానికి మనం సహాయం చేస్తున్నాము. ఆ ఉద్దేశం ప్రజలకి చెప్పాలా, ఈ గ్రీన్ వాషింగ్ని ఫైట్ చేస్తానికి, అబద్ధ ప్రచారాన్ని మనం తిప్పికొట్టడానికి ఈ సంస్థ పెట్టారు. అంతే. ఇంకొకటి ఏంటంటే మన ఆత్మనిర్భర్ భారత్. ఎప్పటికేంటంటే మనకి ఏదో ఒక చిన్న మోజు ఉంటుంది, ఇంపోర్టెడ్ అంటే బాగుంటుంది. ఇంతకుముందు అంటే ఏదైనా అది చైనా అంటే బెటర్, తర్వాత ఏమనుకున్నాం చైనా అంటే మంచి క్వాలిటీ కాదు, వేరే ఇంపోర్టెడ్ అమెరికా అయితే బెటర్. అట్లా కాదు, ఇండియన్ పేపర్ ఆల్సో చాలా బాగుంటుంది. మన పర్పస్కి ఏది సర్వ్ అవుతుందో అది కనుక సర్వ్ అయిందంటే మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఇండియన్ పేపర్ యూజ్ చేస్తే పేపర్ ఇండస్ట్రీ కనుక బాగుండి, పేపర్ మిల్స్ బాగుండి, దాన్ని డీలర్స్ బాగుంటారు, రిటైలర్స్ బాగుంటారు, ప్రింటర్స్ బాగుంటారు, పబ్లిషర్స్ బాగుంటారు. మొత్తం మన డబ్బులు మన దగ్గరే సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఎకానమీ పెరుగుతుంది, అంతా బాగుంటుంది. ఒకవేళ షార్టేజ్ కనుక వచ్చిందంటే ఒక పేపరు, కొత్త ఇండస్ట్రీ వస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అందువల్ల మనం వీలున్నంత వరకు మన దగ్గర ఇండియాలో తయారు కాని పేపర్లు అయితే ఇంపోర్ట్ చేయడానికి లేదు, కానీ మన దగ్గర తయారయ్యే పేపర్లు మన ఇండియన్ పేపర్ వాడితే మంచిదనేది మోడీ గారి ప్రభుత్వ ఉద్దేశం, మా ఉద్దేశం కూడా అదే. దాన్ని అందరూ ప్రజలు గుర్తించి లోకల్ పేపర్ యూజ్ చేస్తారు. అండ్ యూజ్ చేసే పేపర్కి కూడా మీరు ఆలోచించకుండా ఏదో ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, చెట్లు కట్ అవుతుంది, ఫారెస్ట్లు కట్ అవుతుంది అని ఆలోచించకుండా మీరు శుభ్రంగా మీకు ఎంత పేపర్ ఉపయోగిస్తారో అంత పేపర్ ఉపయోగించండి. థ్యాంక్ యూ.